ఈరోజు అయితే మనం చికెన్ పాప్కార్న్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇలా బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకోవాలి. తీసుకున్నాక దీంతో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. వేసేసుకొని తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. మనకి కొంచెమే వేసుకోవాలి మిరియాల పొడి. 1 స్పూన్ వేసేసుకోవాలి. ఇంకా తర్వాత కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత స్పైసీ వేసుకోవాలన్నమాట. మేమైతే 1 స్పూన్ వేసుకుంటున్నాం కారం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మీరు అల్లం ఇంట్లో చేసుకున్నారు వేసుకోవాలి అల్లం. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి అయితే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత మనకి 1 కప్పు పెరుగు, తర్వాత మనము నిమ్మరసం, నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. తర్వాత మిక్సింగ్ చేద్దాం. దీన్ని అయితే మనం ఒక 30 minutes మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం 30 minutes మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఆఫ్టర్ మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని అయితే కలుపుకుందాం. దీన్ని అయితే ఈ ముక్కల్ని పిండిలో కలుపుకున్న పిండిలో అయితే ముంచాలన్నమాట. నీట్గా ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. ఒత్తుకొని బాగా పిండిని పట్టుకుంటే చికెన్ ముక్క అనేది మనకి బాగా వస్తుంది. మనం పిండిలో ఇవి అయితే ఇట్లా ముంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ ముక్కల్ని మనం ఇట్లా ముందు మనము ఏవేవి అయితే పిండి వేసుకొని కలుపుకున్నామో ఆ పిండిలోకి మళ్ళీ కలుపుకొని ఇట్లా లైట్గా ఒత్తకుండా అనమాట. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసేనమ్మా. ఇప్పుడైతే వీటిల్ని ఇట్లా డిప్ చేసి ఆయిల్లో వేయాలి. అట్లా అన్నమాట. ఇట్లా అన్నీ వేసేసుకోవాలి. ఇట్లా లైట్గా ఒత్తాలన్నమాట. ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా అయితే బాగా ఎర్రగా వచ్చిన తర్వాత వేయించుకోవాలి.
బౌల్లోకి అయితే వేసేద్దాం. పకోడా ఫ్రెండ్స్, అవుట్పుట్ అయితే దీంట్లోకైతే సలాడ్. బాయ్ ఫ్రెండ్స్.